పేరుకు బంగారమే కానీ పాదరసంలా జారిపోతుంది, పట్టుకుందామంటే చిక్కట్లేదు. వెరుగుట కొరకే అన్న సూత్రం గోల్డ్ విషయంలో మాత్రం పనిచేయట్లేదు. గోల్డ్ ప్రైస్ పెరుగుతోందే కానీ అస్సలు తగ్గట్లేదు. రుకో జరా సబర్ కరో అన్నా సరే లెక్క చేయట్లేదు బంగారం. ఆ బ్రేకింగ్ చూస్తున్నాము. ఆల్ టైమ్ హైకి బంగారం ధర చేరింది. హైదరాబాద్లో 1,20,000 దాటింది తులం బంగారం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల 1,20,700. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 1,11,770. ఇక కిలో వెండి 1,50,000కు సమీపంలో అంటే 1,49,600 రూపాయలుగా ఉంది. పండగ సీజన్లో పట్టపగ్గాలు లేదు బంగారం ధరకి. రోజుకొక రికార్డుని టచ్ చేస్తూ వెళ్ళిపోతోంది. నెల రోజుల్లోనే 13,000 పెరిగింది పసిడి ధర. ఒక్క నెలలోనే 10% పెరిగింది గోల్డ్ ప్రైస్. ఈ నెల 1వ తేదీ నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,06,620 రూపాయలుగా ఉంది. బంగారం ధర 1,00,000 దాటిందని జనం పరేషాన్ అవుతుంటే ఈ పరుగులకి బ్రేకులు లేవన్నట్టు కాంచనం కథం తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా పరుగులు పెడుతోంది బంగారం. తొలిసారి $3,884 చేరింది ఔన్స్ పసిడి ధర. అమెరికాలో మళ్లీ వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాలు, బంగారం స్పీడ్ను పెంచుతున్న డాలర్ బలహీనత. సో గోల్డ్ ఈ స్థాయిలో పెరిగిన నెల 14 ఏళ్లలో ఇదే అంటోంది గణాంకాలు. ఓవైపు పండగ సీజన్ వస్తోంది, మధ్యలో పెళ్లిళ్లున్నాయి. పసిడి ధర ఇప్పుడు తగ్గుతుందా అని సామాన్య జనం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ బంగారం ఏమో తగ్గను తానొగ్గను అంటోంది. ఇంతకీ ఈ పరుగు ఎందాక? ఈ హై స్పీడ్ దౌడుకు పగ్గాలు ఎప్పుడన్న సంకేతం ఎప్పట్లో కనిపించట్లేదు. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్, సో ఏమిటి మరి ఇంకా తగ్గే ప్రసక్తే లేదా? సో కొనాలంటే ఇంకా ఈ ప్రైస్లో అయినా కొనాల్సిందేనా? సత్యం, ముఖ్యంగా 2008 సప్లై ప్రైజెస్ ఎప్పుడైతే వచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమే, ఆ తర్వాత 2011లో ఒక్క సంవత్సరంలో 44% బంగారం పెరిగిందే ఇప్పటి వరకు రికార్డ్. ఆ రికార్డుని తిరగరాస్తూ ప్రస్తుతం మనకి గోల్డ్ కనుక చూస్తే 65% యాన్యువల్ రిటర్న్స్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. 70% మనకి బంగారం, అదేవిధంగా 65% 65% వెండి పెరిగింది. ఒక్క సంవత్సరంలో ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 70% బంగారం ఒక సంవత్సరంలో, అంటే లాస్ట్ దసరా నుండి ఈ దసరా వరకు పెరిగిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. మరోవైపు వెండి కూడా ఎప్పుడు 44% కన్నా ఎక్కువ రికార్డ్ చేయలేదు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు మనకి ఇదేలాగా ఇండస్ట్రియల్ క్రైసిస్ అని కావచ్చు, రూపాయి బలహీనపడ్డం కావచ్చు, ఏ ఉన్నా కూడా ఎప్పుడు సిల్వర్ అంతే భారీ ఎత్తున పెరగలేదు. కానీ ఇప్పటికీ ఈ సంవత్సరం దసరా టు దసరా చూసుకుంటే 65% పెరిగింది. దీన్ని బట్టి చూస్తే ఈ పరుగు ఏదైతే ఉందో ఇది ఇప్పట్లో ఆగేలాగా లేదు అని ఒకవైపు విశ్లేషకులు చెప్తున్నప్పటికీ కూడా రీటైల్ బంగారం ధర, అంటే ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళ అపెటైట్ మాత్రం, అంటే వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోవడం వల్ల ఇప్పటి వరకు అలంకరణగా చూస్తున్న బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తున్న పరిస్థితి అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి ఈ గణాంకాలు కూడా తోడవుతున్నాయి. గత సంవత్సరం డిమాండ్ పరంగా చూస్తే మనకి 1 గ్రామ్ గోల్డ్ కావచ్చు, ఇతరత్ర తక్కువ బంగారం మోతాదులో ఉన్న సిల్వర్ ఆర్నమెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ 55% ఆక్యుపై చేశాయి. అంటే 100 మంది బంగారం కొంటూ ఉంటే అందులో 55% వరకు కూడా ఇటు ఆల్టర్నేటివ్ గోల్డ్ వైపు వెళ్తున్నారు. కేవలం 45% మాత్రమే ఇంకా బంగారు ఆభరణాలు కొంటున్న పరిస్థితి మనకి భారతదేశంలో కనిపిస్తుంది. డిమాండ్ అయితే ఖచ్చితంగా తగ్గుతుందనేది మాత్రం మనకి క్లియర్గా ఉంది. మరోవైపు సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నా కూడా రీటైల్గా, అంటే ఎవరైనా ఒక వ్యక్తి కొంటే తప్ప బంగారానికి డిమాండ్ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఫ్యూచర్లో ఇండియాలో కనుక బంగారం పట్ల మోజు తగ్గి బంగారు ఆభరణాలు కొనడం కనుక తగ్గిస్తే, అదే సమయంలో ఏదైనా ఒక దేశం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా వాళ్ళు బంగారాన్ని కనుక మార్కెట్లో కనీసం ఒక 1,000-2,000 టన్నులు కనుక తీసుకొచ్చి మార్కెట్లో పెడితే బంగారం ధరలు క్రాష్ అవుతాయని కూడా మరోవైపు వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రెండింటికి కూడా ర్యాలీకి ఎక్కడ మనకి బ్రేక్ పడుతున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే 1,00,000 అంటే 1,00,000 అయింది, 1,50,000 అంటే 1,50,000 వైపు కూడా పరుగులు పెడుతున్న పరిస్థితి. ఈ సంవత్సరాంతానికి అంటే 2025 ఎండింగ్ కల్లా దాదాపు బంగారం 1,50,000 చేరుతుందని, అదేవిధంగా వెండి 2,00,000 రూపాయల వరకు కూడా 1 కిలో అందుకునే అవకాశాలు ఉందన్నట్టుగా మనకి ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరోవైపు రూపాయి పతనం కూడా దీనికి తోడై మరింత బంగారం ధరను పెంచుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. సత్య, ఆల్రైట్ సుకుమార్. సో అనేక కారణాలు బంగారం ధర రోజురోజుకి అలా పైకి పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
ఎక్కడ ఈ బంగారం ధరకి బ్రేకులు పడతాయి అన్నదానికి సమాధానమే లేని పరిస్థితి కనిపిస్తోంది.